అంగన్వాడీ టీచర్ మాట్లాడుతుంది. ఇక్కడ మేము అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులు కింద కూర్చుంటున్నారు. కింద కూర్చున్నందుకు అన్న వాళ్ళు టీడీపీ నాయకులు మున్న అన్న ఒకసారి స్కూల్ దగ్గరికి వచ్చిండే మేము ఇట్లా పిల్లలకు కుర్చీలు వేయమని డొనేట్ చేయమని అడిగినాము అన్నని. అడిగితే సరే అమ్మ ఇస్తానన్నాడు. ఇక్కడ మేము 3 సెంటర్లు ఉన్నాయి, సంగపేట, పటాన్పేట, పింజర్పేట 3 సెంటర్లు ఉన్నాయి. 3 సెంటర్ పిల్లలకి అందరికీ కుర్చీలు ఇచ్చినారు అన్న వాళ్ళు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఇచ్చినారు. మా స్కూల్ నందు చిన్నపిల్లలు కింద చేతులు పెట్టుకోవటము, అట్లా కూర్చోవటము, ఎక్కువ బుద్ధ అట్లా ఉంటే కొద్దిగా అన్న వచ్చి చూసినాడు. టీడీపీ నాయకుడు మున్న అన్న వచ్చి చూసి అమ్మ వద్దులే వీళ్ళకి చేసి ఇస్తాను, కొద్దిగా బాగుంటుంది పిల్లలకి, గవర్నమెంట్ మాదిరి ఉంటారు పిల్లలు, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో అంత చైర్స్ ఉన్నాయి కదా అట్లా ఇస్తాను మీకు బాగుంటుందని పాపం వెంటనే స్పందించి ఇచ్చినారు. మాకు చాలా సంతోషము. ఇంకా ఏమన్నా కావాలంటే మీకు టీడీపీ తరఫున మీకు సహాయంగా ఉంటాము అని పాటించినారు. చాలా మాకు సంతోషంగా ఉన్నది. అందరికీ చాలా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్స్ అండి. మా ఏరియా నందు గల మున్న కాలని అతను మా సెంటర్కి విజిట్ చేసినప్పుడు వచ్చేసి ఆయన టీడీపీ తరఫున ఏమన్నా కావాలని అడిగినాడు. మేము మామూలుగా అయితే యాక్చువల్గా టీవీ అడిగినాము. ప్రస్తుతానికైతే కుర్చీలు ఇచ్చినాడు. ఎంతమంది వస్తున్నారమ్మా పిల్లలు అన్నాడు. 11, 10 అట్లా వస్తారని చెప్పినాము. ప్రస్తుతానికి 10 చైర్స్ ఇచ్చినారు. సెంటర్ తరఫున ఇన్నని చెప్పినాము. తర్వాత అదే ఏరియాకి సంబంధించేసి 3 సెంటర్లు ఉన్నాయి, సంగపేట, పింజర్పేట, పటాన్పేట. ముగ్గురు కలిపి 30 చైర్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ముందు ఏదైనా సహాయం చేయాలని ఉంటే చేస్తామన్నారు వాళ్ళు. ప్రస్తుతం మేము టీవీ అడిగాం, మాకు స్కూల్లో టీవీ లేనందుకు ఖచ్చితంగా చేస్తానమ్మా దసరా అట్లా అని చెప్పినారు. ఆయన మాట ఇచ్చినారు. థ్యాంక్స్ అన్న. మా 3 సెంటర్ల తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలోని స్థానిక 2 వార్డులో గల 3 అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు కింద కూర్చొని చదువుకుంటున్నారని చెప్పేసి ఇబ్బందిగా ఉందని చెప్పేసి 3 సెంటర్ల టీచర్లు మా నాన్నగారైన పఠాన్ మున్నా ఖాన్ గారికి, పఠాన్పేట తెలుగుదేశం పార్టీ నాయకుడు, వారికి విజ్ఞప్తి చేయగా నాన్నగారు ఒక్కొక్క సెంటర్కి 10 కుర్చీల ప్రకారంగా 30 కుర్చీలు 3 సెంటర్లకు ఇవ్వడం జరిగింది. అందుకు గాను పిల్లలు మరియు టీచర్లు నాన్నగారికి సంతోషం వ్యక్తం చేసినారు, మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. మేము కూడా మా నాన్నగారి తరఫు నుంచి ఏదైనా భవిష్యత్తులో వీళ్ళకి అవసరమైన టీవీ కానీ లేదంటే పిల్లలకు ఆట వస్తువులు కానీ ఏదైనా అవసరం ఉన్నా కానీ మేము ఇలానే స్పందించి ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన టీచర్లకు మరియు విద్యార్థులకు ధన్యవాదములు. భవిష్యత్తులో మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరపు నుండి మరియు మా నాన్నగారి మున్నా ఖాన్ గారి తరపు నుండి ఇటువంటి విద్యార్థులకు ఇంకా వసతులు ఇంకా కావాలన్న ఆట వస్తువులు కానీ, పుస్తకాలు కానీ, ఫ్యాన్లు, లైట్లు, టీవీలు కానీ ఏదైనా కానీ అందించడం మేము సిద్ధంగా ఉన్నాము. సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మా వద్దకు తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము. ధన్యవాదములు.